పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై కీలక చర్చ జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్చల్లో ఆపరేషన్ సింధూర్ కు దారితీసిన పరిస్థితులు విస్తృతంగా సమీక్షించనున్నారు. ఈ సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారైనట్టు తెలుస్తుంది. జూలై 21 నుంచి కూడా ఆగస్టు 12వ తేదీ వరకు సమావేశాలు అయితే జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలంటే జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంటు వ్యవహారాల శాఖకు సంబంధించిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో భాగంగా దీనికి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించిన తేదీల్ని ఖరారు చేయడం జరిగింది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలంటే ముగిసిన తర్వాత 2 నెలల తర్వాత పార్లమెంటు వర్షాకాల సమావేశాలంటే కూడా ఉంటాయి. అయితే ఆపరేషన్ సింధూర్ అనేది కూడా జరిగిన తర్వాత దీనికోసం ప్రత్యేకంగా సమావేశాలంటే కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే 200 మంది ఎంపీల సంతకాలతోటి ఒక లేఖ అనేది కూడా ప్రధానికి రాసినట్లుగా కూడా సమాచారం. నిన్న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశాన్ని విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే విపక్షాల యొక్క డిమాండ్లను మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. కాకపోతే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మాత్రం షెడ్యూల్ ప్రకారం యథావిధిగానే జరపాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. సాధారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు లాంటివి జూలై నుంచి సెప్టెంబర్ మధ్య లోపల కన్వీనియంట్ డేట్స్ బట్టి కూడా జరుగుతాయి. అయితే గత 10 సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ ఏంటంటే జూలై చివరి వారం నుంచి ఆగస్టు 15 లోపు ఈ సమావేశాలంటే కూడా కంక్లూడ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కూడా సిద్ధం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలపైన చర్చలు కూడా జరుగుతాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బడ్జెట్ సెషన్ తర్వాత 2 నెలల విరామం తర్వాత ఈ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పైన ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని చెప్పేసి విపక్షాలు డిమాండ్